అయినా ఈడైనా యాడైనా గొప్ప పెట్టేలా నమస్కారం. శ్రీ మురళీ మోహన బెల్రాయ్ స్టార్ మహిళ 2500+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఓకే, సో సూపర్ స్టార్ మహిళ సెమీఫైనల్ ఎపిసోడ్ కి స్వాగతం, సుస్వాగతం. మరోసారి ఈ సెమీఫైనల్ ఎపిసోడ్ ఆడడానికి 4 జిల్లాల వాళ్ళకి అవకాశం వచ్చింది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. 3 సెమీఫైనల్స్ జరిగిపోయిన తర్వాత అందులో రన్నర్స్ గా ఉండే వాళ్ళలో నుంచి లక్కీ డ్రా తీసి మరొకసారి ఆడిస్తున్నాము. సో అలా ఈ రోజు చిత్తూరు, నిజామాబాదు, ఖమ్మం, హైదరాబాదు వీళ్ళ మధ్యలో జరగబోతుంది సెమీఫైనల్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ. ఇందులోంచి ఒక్కళ్ళు చేరుకుంటారు ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి. అండ్ ఫైనల్లీ 3 లక్షలతో పాటు సూపర్ స్టార్ మహిళ షీల్డ్ గెలుచుకుంటారు. ఓకే, పరిచయాలు. చిత్తూరు. హలో సుమా. హాయ్, నా పేరు దివ్యశ్రీ. నేను తిరుపతి, చిత్తూరు జిల్లా నుండి వచ్చాను. తెలుసు కానీ ఇదిగో ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది. ఈసారి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకోబోతున్నావు? అసలు ఈసారి మళ్ళీ అవకాశం ఇవ్వడం చాలా ప్రెషియస్ నాకు ఈ ఎపిసోడ్. ఎందుకంటే మనకి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఏ విషయంలోనూ మళ్ళీ రాదు. కానీ స్టార్ మహిళ మళ్ళీ ఇచ్చింది అవకాశము. సో ముందు చేసిన ఏదైనా మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకుందామని చూస్తున్నాను. అంటే అంతకు ముందు ఆవిడ రైస్ కుక్కర్ తీసుకున్నారు, ఈసారి ఇండక్షన్ స్టవ్ తీసుకుందాం అనుకుంటున్నారు. కాదండి, ఆట ఆడుకుందాం లో చేసిన మిస్టేక్స్ ఈసారి చేయకూడదు అలా. ఓ అలాగనమాట. ఓకే, అను ఫ్రమ్ హైదరాబాద్. హాయ్. లాస్ట్ టైం హైదరాబాద్ విన్ అవ్వనప్పుడు చాలా మంది ఏడ్చారు. అవును సుమా, చాలా మంది అదే చెప్పారు. నా పేరు అను, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా కళ్ళు కనిపించట్లేదు అనుకుంటున్నావా? అలా అని కాదు, ఒక్కసారిగా 4 సార్లు చెప్పావు ఆ విషయం. మళ్ళీ కొత్తగా పరిచయం చేసుకుంటున్నా. చెప్పు, నువ్వు ఏంటి, నీ ఛాన్సెస్ ఏంటి, విన్ అవుతావా? యాక్చువల్ గా ఇందాక దివ్యశ్రీ గారు చెప్పినప్పుడు నిజంగానే ఇది మంచి అవకాశం. ఎందుకంటే వెళ్ళిపోతాం అనుకున్నాం, కానీ మళ్ళీ రావటం అనేది చాలా గ్రేట్. అసలు ఎలా వచ్చారు మళ్ళీ? అది బైక్ ద్వారా తీసి. అది కాదు, ఆటోలో వచ్చావా, బస్ లో వచ్చావా? లేదు, 2 వీలర్ పెప్ మీద వచ్చాను. బైక్ మీద వచ్చావా? ఎస్. ఓకే, ఈసారి పంచర్ కాకుండా చూసుకో. చిత్తూరు, నిజామాబాద్, ఖమ్మం వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. షీల్డ్ అండ్ 3 lakhs హైదరాబాద్ వే. ఈ అమ్మాయికి పాపం ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా ఇంట్లో 1 month వరకు ఇదే హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. ఎవరింటికి వచ్చినా మీకు ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు ఛాలెంజ్ చేస్తున్నా, మీకు ఛాలెంజ్ అంటూనే ఉంటది. కాదు, ఎవరైనా ఇంటికి వస్తే థ్యాంక్స్ చెప్తాం. ఇప్పుడు అందరికి బాగున్నారు గాయత్రి ఫ్రమ్ నిజామాబాద్. హాయ్ సుమా. గాయత్రి, నా పేరు గాయత్రి. చింపడానికి రెడీగా ఉన్నావా? ఏ రేంజ్ లో చింపబోతున్నావు? చూద్దాం, లాస్ట్ వరకు మీరు చూసి చెప్పండి. నేను అంతకు ముందు చూసాను నిన్ను. అంతకంటే బాగా ఛాలెంజ్ గా తీసుకుంటాను. ఇందాక దివ్యశ్రీ గారు అన్నట్టు రిపీట్ డైలాగ్ కాకుండా ఇద్దరన్నమాట నేను కూడా సమ్మతిస్తున్నాను. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు మాకు. అవును, ఇప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి ఏవైనా సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ లో ఏవైనా మిస్టేక్స్ జరిగిన ఉంటే ఇక్కడ కొంచెం కవర్ చేసుకుని బాగా ట్రై చేస్తాను. అంతకు మించి ఆడడానికి ఆడతాను. ఓకే, ఖమ్మం నుంచి అపర్ణ. నేను కూడా బాగా ట్రై చేస్తాను సుమా. మళ్ళా లక్ అనేది ఒకసారి వస్తుంది. యాక్చువల్ గా ఇప్పుడు మాకు లక్ అన్నట్టే. సెకండ్ టైం మళ్ళా వచ్చినందుకు బాగా ట్రై చేసి షీల్డ్ తీసుకెళ్దామని చెప్పి కోరుకుంటున్నాను. దొంగతనం చేస్తాను అన్నట్టు చెప్పావు. ఓకే, థ్యాంక్ యూ. మీ నలుగురు ఆడి ఇందులో నుంచి ఒక్కళ్ళు ఫైనల్స్ కి వెళ్తారు. శ్రీ మురళీ మోహన బెల్రాయ్ స్టార్ మహిళ 2500+, పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, నీకు తెలుసు కదా, ఇప్పటికే మీరందరూ సీనియర్ స్టూడెంట్స్. 10వ క్లాస్ ని 10 సార్లు రాసినట్టు వీళ్ళు సూపర్ స్టార్ మహిళని 4 సార్లు రాశారు. అట్లా ఎగ్జామ్స్ ప్రిపేర్ రాసినా బాగుండేది. ఐఏఎస్, ఐపీఎస్ అయ్యేవా? కాదు, ఈ 4 సార్లు ఆడిన దాంట్లో మార్కులన్నీ కలిపేస్తే మీరే సూపర్ స్టార్. అది మాత్రం నిజమే. మీ మార్కులను ఎవరు దాటలేరు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాదు కదా, వైల్డెస్ట్ కార్డ్ ఎంట్రీతో వచ్చేస్తారు మీరు. సరే, రెడీ అను, యువర్ టైం స్టార్ట్స్ నౌ. పక్షులు గుడ్లు ఎక్కడ పెడతాయి? నెత్తి మీద. ఆకుపచ్చ రామచిలక ఏ రంగులో ఉంటుంది? బ్లాక్ లో ఉంటుంది. దీపం వెలుగుతూ ఉండాలంటే ఏం చెయ్యాలి? ఆర్పేయాలి. రూమ్ లో ఏసీ ఆన్ చేస్తే ఎలా ఉంటుంది? స్విచ్ కట్టేస్తే బాగుంటుంది. అమెరికాకి దేనిలో వెళ్ళాలి? రైల్లో. శివుడికి ఎన్ని కళ్ళుంటాయి? 100. బట్టలు ఐరన్ ఎందుకు చేస్తారు? నలిగిపోవాలని. ముఖం కడుక్కున్న తర్వాత దేంతో తుడుచుకుంటాం? పేస్ట్ తో. టైం అప్. పక్షులు గుడ్లు నెత్తి మీద పెడతాయి. ఎవరి నెత్తి మీద? అందరి నెత్తుల మీద పెడతాయి. జుట్టు కొంచెం బాగా గుబురుగా ఉండే వాళ్ళకైతే పక్షులకు ఈజీగా ఉంటుంది. నాలాంటి జుట్ల మీద గుడ్లు కాదు కదా, రెట్ట వేయడానికి కూడా పనికిరాదు.
ఆకుపచ్చ రామచిలక నల్లగా ఉంటుందంట. ఏయ్ పిచ్చి రామచిలక, హెయిర్ డై తలకు మాత్రమే వేసుకోవాలి పిచ్చిదానా. మొత్తం ఒళ్ళంతా పూసుకున్నావా ఏంటి పిచ్చి. దీపం వెలుగుతూ ఉండాలి అంటే ఏం చేయాలి అని ఆరిపేయాలా? అదేమైనా మ్యాజిక్ క్యాండిలా? అవును. రూమ్ లో ఏసీ ఆన్ చేస్తే ఎలా ఉంటుంది అంటే స్విచ్ కట్టేయాలి. స్విచ్ కట్టేస్తే బాగుంటుంది. అంటే రూమ్ లో ఏసీ ఆన్ చేస్తే ఎలా ఉంటుంది అంటే వేడిగా ఉంటుందనో లేకపోతే అలాంటిది ఏమైనా చెప్పాలి. అంటే స్విచ్ కట్టేస్తే బాగుంటుందంటే అసలు ఆన్ అవ్వదు కదా. రిలవెంట్ గా లేదు, సారీ. అమెరికాకి రైల్లో వెళ్ళాలంట. డొనాల్డ్ ట్రంప్ గారు పంపిస్తున్నారా? రీసెంట్ గా హైదరాబాద్ నుంచి వేశారు డైరెక్ట్ ట్రైన్ అమెరికా. ఎన్ని రోజులు వెళ్తాం? మోస్ట్లీ 1 hour. సర్వీస్ బాగుంటుందా? చాలా బాగుంటుంది. సూపర్ స్పీడ్. ఏసీ విత్ నాన్ ఏసీ కూడా ఉంది. గరీబ్ రథ ఫస్ట్ నేనే అందులో వెళ్ళింది. తినడానికి ఏం పెడతారు? అన్ని ఉంటాయి. ఓకే. శివుడికి 100 కళ్ళు ఉంటాయంట. అమ్మో జాగ్రత్తగా ఉండాలి. బట్టలు ఐరన్ నలిగిపోవడానికి చేస్తారంట. మొహం కడుక్కున్న తర్వాత పేస్ట్ తో తుడుచుకుంటారు. ఎందుకు? అంటే బాగుంటుంది, పింపుల్స్ రాకుండా ఉంటాయి. అది నిజం తెలుసా? నేను కూడా వాడాను ఒకసారి. అవును తెలుసా? పిప్పలు నొప్పొస్తే అయ్యో అసలు ఆ పింపుల్స్ వచ్చే టైంలో ఎవరు ఏం చెప్తే అవన్నీ వాడా నేను. కొంతమంది వెల్లుల్లిపాయ పెట్టమనే వాళ్ళు, అది పెట్టుకున్నా. ఇంకొకళ్ళు వచ్చి ఏమ్మా మొహం మీద ఎలా ఉంది, కొంచెం ఉప్పు పెట్టు అంటే అది పెట్టా. ఇంకెవరు వచ్చి వేపరసం పెట్టున్నారు, అది పెట్టా. ఇంకోళ్ళు పుదీనా రసం అన్నారు, అది పెట్టా. మంట మంట. ఫైనలీ ఏమైంది? ఇంత గొయ్యి అయింది. లాస్ట్ పేస్ట్ పెట్టి ట్రై చేసామా? పేస్ట్ కూడా పెట్టా నేను. తర్వాత ఏది దేనికి వాడాలో దానికే వాడాలి. 7 రాంగ్ 70 పాయింట్లు. ఓకే అపర్ణ రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనం లంచ్ ఎప్పుడు చేస్తాము? సాయంత్రం. డ్రెస్సింగ్ టేబుల్ కి ఎన్ని అద్దాలు ఉంటాయి? 10. బెడ్ మీద మెత్తగా ఉండటానికి ఏం చేస్తాం? ముళ్ళు పెట్టాలి. మనకి సైట్ వస్తే ఏం చెయ్యాలి? పెళ్లిలో పెళ్లి మంత్రాలు చదివేది ఎవరు? బంధువు. హోలీ పండుగ రోజు ఏం పూసుకుంటారు? కిరోసిన్ పూసుకోవాలి. హాయిగా నిద్ర రావాలంటే టైం అప్. ఓకే. మనం లంచ్ సాయంత్రం చేస్తాము, బ్రేక్ఫాస్ట్ రాత్రి చేస్తాము, డిన్నర్ అర్ధరాత్రి చేస్తాం. డ్రెస్సింగ్ టేబుల్ కి 10 అద్దాలు ఉంటాయి. బెడ్ మీద మెత్తగా ఉండాలి అంటే ముళ్ళు వెయ్యాలంట. ఒకసారి ఆలోచించండి. ఇది తొలి రాత్రి, భయంకరమైన రాత్రి, కదలని రాత్రి. ఆ రోజు ఫస్ట్ నైట్ గుచ్చుకుంటే కాబట్టి ఎలాగో కదలరు. మనకి సైట్ వస్తే ఏం చేయాలంటే పాస్ చెప్పారు. పెళ్లిలో పెళ్లి మంత్రాలు చదివేది బంధువులు. ఓకే. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ కేరళలో జరిగి ఉంటే ఇది కరెక్ట్ అయి ఉండేది. ఆ పూజారులంతా రారు, ఇంట్లో పెద్దవాళ్లే చేసేస్తారు తెలుసా పెళ్లి. నిజంగా మా పెళ్లి 2 నిమిషాలే. ముహూర్తం మిస్ అయ్యారంటే పెళ్లి మిస్ అయినట్టే. ఇంకేం ఉండదు, జస్ట్ తాళి కట్టేయడం, అటు ఇటు దండలు మార్చేసుకోవడం. హోలీ పండుగ రోజు కిరోసిన్ పోసుకుంటారంట. పూసుకుంటారో పోసుకుంటారో మరి. 5 రాంగ్ 50 పాయింట్లు. అపర్ణ నాకు తెలిసి మీరిద్దరు ఏం చేస్తున్నారంటే ఇందాకటి నుంచి వేరే వాళ్ళు ఆడుతూ ఉంటే కూడా వీళ్ళు సమాధానాలు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ మనల్ని అడిగితే మనం ఎలాగా అని వీళ్ళ స్పీడ్ డెవలప్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఆల్రెడీ 120 km/h తొక్కుతున్నారు. 20 కూడా తక్కువే. అంతేనా? ఇంకా సరే అయితే గాయత్రి నిజామాబాద్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బండి స్పీడ్ గా వెళ్ళాలంటే దాంట్లో ఏం పోయాలి? పెండ. పండగలకు చేసే లడ్డూలు ఏ రుచిలో ఉంటాయి? కారంగా ఉండాలి. ఇనుప కుర్చీలు దేంతో తయారు చేస్తారు? దారంతో. ప్లాస్టిక్ కుర్చీలు దేంతో తయారు చేస్తారు? ఇటుకతో. షేవింగ్ దేంతో చేసుకుంటాము? సూదితో. జడలు ఎవరు వేసుకుంటారు? చిన్నపిల్లలు. బండి స్పీడ్ గా వెళ్ళాలంటే దాంట్లో పెండ పోయాలా? ఏమో సోలార్ ఎనర్జీ లాగా పెండ ఎనర్జీతో కూడా జరుగుతున్నట్టుంది. జరుగుతుంది. కనిపెట్టచ్చేమో నిజామాబాద్ నుంచి. అతి త్వరలోనే కనిపెట్టే దొరుకుతుంది కదా, అనుకూలంగా ఉంటది కదా, కాస్ట్లీ కాదు కదా, ఈజీగా దొరుకుతుంది కదా. అది చూసారా? ఆవులు గేదెల వల్ల అలాంటి ఉపయోగాలను ఉన్నాయి, మన వల్ల ఏ ఉపయోగం లేదు. పండగలకు చేసే లడ్డూలు కారంగా ఉంటాయి. ఓకే. ఇనప కుర్చీలు దారంతో చేస్తారు. ఆహా. ప్లాస్టిక్ కుర్చీలు ఇటుకతో చేస్తారు. ఓకే. సిమెంట్ కూడా వాడతారా దానికి? అంటే పైన రాస్తారు ఎవరైనా కూర్చోగానే అంటుకుపోవడానికి. షేవింగ్ సూదితో చేస్తారా? పైశాచికమైన ఆలోచన అనేది. డిఫరెంట్ కదా. 5 రాంగ్ 50 పాయింట్లు. నిజామాబాద్ గాయత్రి. 50 వచ్చాయి ఇద్దరికి. ఇక్కడేమో 70. ఇక్కడ సంగతి ఏంటో చూద్దాం. చిత్తూరు వాళ్ళ సంగతి ఏంటి చూద్దాం ఇప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మార్నింగ్ వాకింగ్ ఎవరు చేస్తారు? పసిపిల్లలు. కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? ఎగరాలి. టమాటోలు కుళ్ళిపోతే ఏం చెయ్యాలి? తినేయాలి. ఫోన్ లో బ్యాలెన్స్ రావాలంటే ఏం చెయ్యాలి? ఫోన్ చేయాలి. బెండకాయలు ఏ రంగులో ఉంటాయి? ఎల్లో. గొడవలు జరుగుతుంటే ఎవరికి ఫోన్ చేయాలి?
టైం అప్. మార్నింగ్ వాక్ పసిపిల్లలు చేస్తారు. ఓకే. కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎగరాలి అన్నాను. కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు ఎగరాలి అంటే దాంతో పాటు మనము ఇలా ఎగరాలి. విజిల్ వస్తే పైకి లేస్తుంది కదా. నేను కుక్కర్ని ఆగిపోతాం. నేను ఆగిపోయాను. ఇప్పుడు కొన్ని కుక్కర్లలో చిన్న వాషర్ పాడవుతుంది. అవును. అప్పుడు చిన్న మీద డ్యామేజ్ అయినట్టు ఇప్పుడు రెడీ. వెళ్ళిపోయింది, ఎగిరిపోయి కింద పడిపోయింది. టమాటోలు కుళ్ళిపోతే తినేయాలి. కుళ్ళిపోయిన టమాటోలు తినేనా ఇక్కడ వరకు వచ్చావు? ఫోన్ లో బ్యాలెన్స్ రావాలంటే ఫోన్ చేస్తూ ఉండాలి. ఓకే. బెండకాయలు ఎల్లోగా ఉంటాయి. నీకు ఎందుకో ఇవాళ అన్ని ఎల్లోకి సంబంధించినవి చెప్పాలి. 6 రాంగ్ 60 పాయింట్లు. నిజంగా దివ్యశ్రీ 4 సార్లు ఇదే రౌండ్ ఆడేసరికల్లా ఎలాంటి బ్రిలియంట్ ఆన్సర్స్ ఇచ్చిందో చూడండి ఇవాళ. వావ్, వండర్ఫుల్. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్. వరేవా ఏమి ఫేస్, చూడు దివ్య. ఓరి దేవుడా లోకం మారదా, ఓరి దేవుడా లోకం మారదా, ఓరి దేవుడా. నాకు 4 తెలిసిపోయాయి, నాకు 4 తెలిసిపోయాయి. ఏ అనుష్క, బి అసిన్, సి శృతి హాసన్, డి తమన్నా అనుకుంటున్నాను. ఫైనలా? అంత తెల్లగా ఉంది తమన్నానేమో. డి తమన్నా ఫైనల్. అంత తెల్లగా ఉంది కదా తమన్నానే అంట. సరే, ఏతో మొదలెడదాం. అనుష్క కరెక్టా? అనుష్క కరెక్ట్. ఎస్, ఇట్ ఇస్ అనుష్క. నెక్స్ట్ అసిన్. అసిన్. అసిన్ అన్నాను. అసిన్. అసిన్ లాగే ఉంది. అమ్మాయికి పెళ్ళైంది, మధ్య కనిపించట్లేదు. ఒకసారి చూస్తాను. అసినే. సి శృతి హాసన్ చెప్పాను. అది నాకు కొంచెం డౌట్ గా ఉంది. మీరేమంటారు? నో ఐడియా. నాకు ఐడియా, నో ఐడియా. నాకు త్రిష లాగా అనిపిస్తుంది. ఎందుకో కొంచెం త్రిషాకి మైకిల్ జాక్సన్ మేకప్ వేసినట్లేదు. అదే సంథింగ్ జరిగింది అక్కడ తేడా. ఫోటోషాప్ లో పెట్టినట్టున్నారు. ఇప్పుడు డి తమన్నా తమన్నా. రాయ లక్ష్మి లాగా ఎవరు? లక్ష్మీ రాయ్ లాగా అనిపిస్తుంది. రాయి లక్ష్మి. లక్ష్మీ రాయా పెట్టుకుంది రాయ్ లక్ష్మి. ఓ రాయి లక్ష్మి అని పెట్టింది ఆవిడ. ఆవిడ తెలుగులో రాయి అంటే ఏంటో తెలియదేమో. నాకు శ్రియ అనిపిస్తుంది. శ్రియ. నాలుగిట్లో 2 కరెక్ట్ అవ్వడం నిజంగా విచారించాల్సి విషయం. 20 పాయింట్లు తీసుకోండి. అయ్యో పాపం కదా దివ్య. హీరోయిన్స్ మోసం చేసేసారు. హీరోయిన్స్ ఏం మోసం చేయలేదు, నువ్వే కరెక్ట్ గా ఐడెంటిఫై చేయలేదు. అందులోనూ 4 ఎపిసోడ్స్ ఆడినటువంటి పార్టిసిపెంట్స్ ఇట్లా చెప్పాలి. నువ్వు అసలు కళ్ళ జోడు కూడా పెట్టుకొని వచ్చావు. నెక్స్ట్ చూడు, నిజామాబాద్ గాయత్రి. ఏ మహేష్ బాబు, సి చిరంజీవి, బి అఖిల్. డి చెప్పు. డి చెప్పు. అడి చెప్పు. మోహన్ బాబు ఫైనల్. సో ఏ మహేష్ బాబు ఏమంటారు? కరెక్ట్. ఏ మహేష్ బాబు అవునా కదా చూద్దాం. యా దట్స్ రైట్. ఇప్పుడు బి చూద్దాం. అఖిల్ అన్నాం. అఖిల్ కరెక్ట్. కరెక్ట్. అఖిల్. యు థింక్ ఇట్స్ అఖిల్? yes లెట్స్ సీ. ఇట్స్ అ గుడ్ వన్. సి చిరంజీవి. ఇది కూడా కరెక్టే అనిపిస్తోంది. ఇప్పటి వరకు అన్ని కరెక్టే అవుతున్నాయి మరి నిజామాబాద్ పిల్లకి. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ ముక్కు మీద తిప్పి కోపాల ముగ కళ్ళ తెన్నె దీపాల గంగూలీ సందులో గజ్జెల గోల బెంగాలీ చిందులో మిర్చి మసాలా అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి
దిగదురా మేఘమాల రామ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ చిరంజీవి తర్వాత నెక్స్ట్ జగపతి బాబు. ఈమెమనింది? మోహన్ బాబు. యూ జగపతి బాబుకి మోహన్ బాబుకి తేడా తెలియదా నీకు? ఉండేసరికి ఏర్పడలేదు ఇట్లా. సో 4 3 కరెక్ట్ 30 పాయింట్. చిత్తూరు వాళ్ళకన్నా కొంచెం ఎక్కువే వచ్చాయిలే. ఖమ్మం వాళ్ళు రెడీయా? రెడీ. చూడండి. అయ్యో ఏంది అవతారం? ఏ శ్రీహరి, బి సాయి కుమార్, సి శ్రీహరి. ఏ శ్రీహరియా సి శ్రీహరియా తెలియట్లేదు ఆవిడికి పాపం. కాసేపు ఏ శ్రీహరి అంటుంది, కాసేపు శ్రీహరి అంటుంది. ఇంటికెళ్ళి రాత్రి నిద్రలో కూడా ఏ శ్రీహరి ఈ శ్రీహరి వాష్ బేసిన్ ఎక్కడా? వాషింగ్ మెషిన్ వచ్చి అటు ఇటు పోయి అక్కడికి అయిపోతుంది. బి సాయి కుమార్, శ్రీ శ్రీకాంత్, డి మీసం ఒకసారి తిప్పి చూడండి. మోహన్ బాబు, డి. అక్కడ రాలేదు, ఇక్కడైనా వచ్చి ఉంటారన్నా మీ ఆశ? అంటే అది యమదొంగలో లాగా. ఏది అదేనా? సారీ, డి రాజేంద్ర ప్రసాద్. ఫైనలా? ఏ శ్రీహరి, బి సాయి కుమార్, శ్రీ శ్రీకాంత్, డి రాజేంద్ర ప్రసాద్. ఫైనల్. ఓకే, ఏ శ్రీహరి అని ఇప్పటికి పాపం 4 సార్లు చెప్పారు. వచ్చారో లేదో చూద్దాం. అదేంటి 4 సార్లు ఏ శ్రీహరి అన్నారు కాదా? ఆయన మీసాలు చూసారా? అందరికి మీసాలే ఉన్నాయి. సంపంగి నూనె బాగా రాసినట్టున్నారు. ఇప్పుడు బి ఆయన ఎవరన్నారు? రాజేంద్ర ప్రసాద్. నేను రాజేంద్ర సాయి కుమార్. రాజేంద్ర ప్రసాద్. టోపీ పెట్టుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు. టోపీ ఆయన పెట్టుకోవడం కాదు, ఆవిడకి పెట్టడానికి పెట్టుకొచ్చాడు. అయ్యో 2 రాంగ్ అయిపోయాయి పాప. ఇప్పుడు సి శ్రీకాంత్. ఇది కరెక్టా? ఎస్ ఇట్ ఇస్ శ్రీకాంత్. అమ్మయ్యా ఇది ఒకటి కరెక్ట్. డి మోహన్ బాబు అన్నాను. మోహన్ బాబు అంటున్నారు. ఇది శ్రీహరి ఏమో ఇది శ్రీహరి అను. డి చూద్దాం. ఒక్కటే కరెక్ట్ అయింది అపర్ణ. 10 పాయింట్. హైదరాబాద్ అను ఏంటి మొహం అంతా టెన్షన్ కనిపిస్తోంది? ఏం లేదు సుమా, టెన్షన్ ఏం లేదు. సరే చూడు. ఏ మోహన్ బాబు గారు, బి కార్తీ, సి నాగార్జున, డి రానా. ఫైనలా? ఫైనల్. ఏ మోహన్ బాబు. చూద్దాము అవునా కాదా. అమ్మయ్యా 3 పలకగా మోహన్ బాబు గారు వచ్చారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు. బి కార్తీ. బి కార్తీయా డి కార్తీయా? బి ఏనా? ఎస్ సి నాగార్జున. దిల్ కా ధడ్కన్. రైట్. నా దిల్ కా ధడ్కన్. మీ ఆయన ఇంటే ఫీల్ అయిపోతాం. ఆయనకి తెలుసు, అందుకే ఈ విషయంలో ఏమనరు. ఆయనకు కూడా తెలుసు దయ్యంలో మీదాడిపోతానని. నాగార్జున గారి పిల్లలకు పెళ్లిళ్ళు అవుతున్నాయని, అందుకని నేను నీకేం అనట్లేదు. ఆయన మంచి అదే నువ్వు నాగ చైతన్య అఖిలను కాళ్ళు ఇరగొడతారు. అనను సుమా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. ఎవరు ఓల్డ్? మా నాగార్జున. అంటే ఎప్పటి నుంచో ఉన్నారు కదా, సో అందుకని. చూద్దాం. నెక్స్ట్ రానా గారు అని చెప్పు. రానా. చూద్దాం. ఏయ్ 4 కరెక్ట్. యు గెట్ 40 పాయింట్స్.
ఈ రౌండ్ పూర్తయిపోయింది. అండ్ ఈ రౌండ్ తర్వాత లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ అను ఫ్రమ్ హైదరాబాద్. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల బొమ్మాలి వదల. ఇప్పుడు మిర్రర్ ఇమేజ్ రాబోతుంది. తెలుగు వాక్యము, ఒక అక్షరం తప్పుపోయినా ఒక ఒత్తు తప్పుపోయినా పాయింట్లు పోతాయి. బజర్ రౌండ్ ఇది. ఓకే రెడీ? మొదటి వాక్యం. చిత్తూరు దివ్యశ్రీ. మీ బీరువాలో ఎన్ని అరలు ఉన్నాయి? మీ బీరువాలో ఎన్ని అరలు ఉన్నాయి? కరెక్టా? కరెక్టే అనుకుంటా. అసలు వీళ్ళు ఇంకా బీరువా దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఈలోగా నువ్వు బజర్ బీరువా దాకా వెళ్ళాలి. కదా చూద్దాం. మీ బీరువాలో ఎన్ని చీరలు ఉన్నాయి? అరలు కాదు, రాంగ్ ఆన్సర్. -10. ఏ చిత్తూరు వాళ్ళు ఎవరు? నిజామాబాద్, ఖమ్మం, హైదరాబాద్. నా సజెషన్ ఏం లేదు. దివ్య ప్లీజ్ ప్లీజ్ చూస్తున్నావు కదా, ఇచ్చేసేవని పక్కనే ఉన్నా కదా, ఇచ్చేసే కదా అబ్బా. ప్లీజ్ నీ పక్కనే ఉన్నా దివ్య ప్లీజ్ ఇచ్చేసేవా. ఖమ్మం అపర్ణకి ఇస్తున్నా. థ్యాంక్ యూ దివ్య. ఖమ్మం అపర్ణ 10 నీకు. తర్వాత వాక్యం జాగ్రత్తగా చూసి బజర్ నొక్కండి. అనవసరంగా పాయింట్లు పోగొట్టేసుకున్నారు మీరు. దివ్యశ్రీ చిత్తూరు మళ్ళీ నొక్కింది. మా ఆయన వంటలు బాగా చేస్తారు. అది వంటలేనా ఇంకేమైనా ఉందో దగ్గరలో ఆలోచించు. చేస్తారు. చేస్తారు. మా ఆయన వంటలు బాగా చేస్తారు. నాకు అదే వాళ్ళ ఆయన వంటలు బాగా చేస్తారు. చెప్పేసింది. సగమే చదివా నేను. మా ఆయన వరకు అర్థమైంది. ఈలోగా తెలిసింది అది వాళ్ళ ఆయన అని. ఓకే చూద్దాం. మా ఆయన వంటలు బాగా చేస్తారు. రైట్ ఆన్సర్. 10 పాయింట్. ఓకే ఇందాక పోగొట్టుకున్న పాయింట్లు వెనక్కి వచ్చేసినట్టే, కానీ నీకేం లాభం జరగలేదు ఈ రౌండ్ లో ఇంకా కదా. ఓకే నెక్స్ట్ వాక్యం. మళ్ళీ చిత్తూరు దివ్యశ్రీ. ఆనందం ఎక్కువైతే ఏం చేస్తారు? ఆనందం ఎక్కువైతే ఏం చేస్తారు? నో ఐడియా. సరిగ్గా చదవలేదు. అసలు తను చాలా ఎర్లీగా చెప్పేస్తుంది. చదవలే, సగమే చదివా. సరే చూద్దాం కరెక్టా కాదా. ఆనందం ఎక్కువైతే ఏం చేస్తారు? కరెక్ట్. 10 పాయింట్లు. చిత్తూరు దివ్యశ్రీ స్కోర్ 90 అయింది. లక్కీగా ఏంటంటే అంత 70కి వెళ్లిపోవడంతో ఇంకా 100 దాకా రాలేదు, కానీ లేకపోతే అనుకి గడ్డు కాలమే. తర్వాత వాక్యం. దివ్యశ్రీ చిత్తూరు. చల్లకు వచ్చి ముంత దాచినట్టు. సగమే చదివా. తొందర చెప్పేస్తుంది. అసలు తను ఎంత బాగా చెప్తుంది అసలు. అది మూల చదవలేదు. చూద్దాము. కరెక్ట్. 10 పాయింట్లు. క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్ లో ఒకసారి అన్ని చెప్పావు కదా. ఫస్ట్ రాంగ్ అయింది, తర్వాత 3 చెప్పాను. సేమ్ అలాగే. ఓ సో అలా మళ్ళీ ఈ రౌండ్ లో అన్ని నువ్వే ఆడావు. 1 రాంగ్, మిగిలిన 3 కరెక్ట్. అలా నీ స్కోర్ ఇప్పుడు 100. ఇంకేం లేదు అక్కడ చూడడానికి. అయిపోయింది. 4 అయిపోయాయి. సో స్కోర్స్ హైదరాబాద్ అనునే ఇంకా లీడ్ లో ఉంది 110 తో. వెనకాల చిత్తూరు దివ్య దూసుకొచ్చేసింది 100. ఎవరు వెళ్తారో ఫైనల్స్ కి చూద్దాం. తదుపరి రౌండ్ రాకోరా సాంబా. డైలాగ్ వినండి. సిద్ధు బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? ఫైర్ అండ్ ఐస్. అయ్యో రామా, పార్టీకి వెళ్తున్నారా? అవును. మరి సాయంత్రమే వస్తానన్నారు. అమ్మ డ్రెస్ మార్చుకోమంది, లేట్ అయింది. మీరు వస్తారని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఈ డైలాగ్ లో మెయిల్ వాయిస్ ఎవరిది? చిత్తూరు దివ్యశ్రీ. పవన్ కళ్యాణ్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్ ఇదే డైలాగ్ కి సంబంధించి. రెడీ? ఈ డైలాగ్ లో పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతున్న హీరోయిన్ ఎవరు? హైదరాబాద్ అను.
అమ్మో హీరోయిన్ పేరు రావట్లేదేంటి? టైమ్ పాజిటివ్. చిత్తూరు దివ్యశ్రీ. ప్రణీత. ప్రణీత రావాలి కదా? లేదు. అదేంటి మీరు అటు నుంచున్నారు కాబట్టి అటు రావాలా? ఇన్ని ఎపిసోడ్స్ నుంచి ఇట్లాగే వెళ్తోంది. సడన్ గా ఆవిడ రావాలి కదా అంట. 10 చెప్తావా? రెడీ. సిద్ధు. ఏంటి? బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? భజనకి. అయ్యో రామా, భజనకి వెళ్తారా? కేవు కేక భజనకి వెళ్ళాలి. పార్టీ నైట్. అమ్మేమో మీరు మధ్యాహ్నం వస్తామన్నారు. డ్రెస్ మార్చాలి. పబ్బుకి వెళ్ళరా? వెళ్ళను, భజనే. ఈవిడ వర్షన్ ఏంటో విందాం. ఏంటి? త్వరగా రా, స్టార్ మైలో ప్రోగ్రామ్ కి వెళ్ళాలి. అర్జెంట్ పనిలో ఉన్నాను. కుదరదు, నువ్వే యాంకరింగ్ చేయాలి. త్వరగా రా. నాకు యాంకరింగ్ ఏ ముఖ్యం. అయ్యో యాంకరింగ్ కోసమే రమ్మంటున్నాను. అమ్మ వింటారు. డ్రెస్సింగ్ వేసుకుంటూ లేట్ చేస్తావు. త్వరగా రా. నీ మొహం మంట, నేను రాను. సుమా తొందరగా లంచ్ చేయి. ఎందుకు? అవుతుంది, స్టార్ మేళ చూడాలి. చూడకపోతే ఏమవుతుంది? మిస్ అయిపోతాము. పోతే పోనీలే. ఎందుకు? ఎందుకంటే నేను పోవాలి. ఎక్కడికి? అర్జెంటా ఏమన్నా? ఫైర్ అండ్ ఐస్. ఎందుకు? బికాజ్ ఫైర్ ఇస్ ఫైర్ అండ్ ఐస్ ఇస్ ఐస్. అవునా, అయితే ఓకే. అపర్ణ. సుమా ఏంటి? వాష్ బేసిన్ దగ్గరికి వెళ్దాం, వస్తావా? ఎందుకు? మీరే చెప్పారు కదా ఇందాక. నేను మొహం ఆల్రెడీ కడుక్కున్నాను. దానికి కాదు. మరి నేను పళ్ళు తోముకున్నాను. దానికి కాదు. అయితే వాష్ బేసిన్ క్లీనింగ్ నువ్వే చేసుకో. దానికి కూడా కాదు. ఇంకా దేనికో నాకు తెలియదు బాబు. తర్వాత డైలాగ్. పేమెంట్స్ మాట్లాడుకునే బ్యాచ్ కాదరా నేను, సెటిల్మెంట్ బ్యాచ్. ఐదర్ నువ్వా లేక నేనా. నువ్వు నాకు వార్నింగ్ ఇవ్వటం, నేను నీకు వార్నింగ్ ఇవ్వటం కాదు. ఎదురు పడితే కాల్ చేసుకుందాం. గోలీ నీకన్నా దూరాలి లేదా నాకన్నా దూరాలి. ఈ పవర్ఫుల్ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? దివ్యశ్రీ, చిత్తూరు. గోపిచంద్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. చిత్తూరు చాలా జోరుగా ఉంది. ఖమ్మం, నిజామాబాద్, కమాన్. నెక్స్ట్ క్వశ్చన్. గోపిచంద్ చెప్తున్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? అను, హైదరాబాద్. గోలీమార్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఓకే, చెప్పు గాయత్రి. సెటిల్మెంట్ చేసుకుందా? ఒక్క ముక్కలో తెలిసావేంటి నువ్వు అసలు? ఇంత చెప్పాడు ఆయన. రాసు మా సెటిల్మెంట్ చేసుకుందాము. పేమెంట్స్ మాట్లాడుకునే బ్యాచ్ కాదు మనది. చెప్పు. పేమెంట్స్ మాట్లాడుకునే బ్యాచ్ కాదు మాది, సెటిల్మెంట్ బ్యాచ్ మాది. రా, వచ్చే సెటిల్మెంట్ చేసుకుందాం. ఓ గోలీ ఆడదాం అంటున్నావా? ఈ గోలీ కాదు. నువ్వు చెప్పు దివ్య. సుమా, చిత్తూరు అంటే పేమెంట్ బ్యాచ్ కాదు, సెటిల్మెంట్ బ్యాచ్. వచ్చామంటే షీల్డ్ కొట్టాలి, 3 లక్షలు తీసుకెళ్ళాలి. గోలీ మాకు తగలకుండా అవతల వాళ్ళకి తగిలిస్తాం. గోలీ వేసింది మనకి. అను, షీల్డ్ కొట్టాలి అంటే గోలీ వేయటం కాదు, బార్లోకి దిగాలి. షీల్డ్ మాకైనా రావాలి, మీకైనా రావాలి అనుకుంటున్నారేమో. షీల్డ్ మాకే వస్తుంది. డైలాగ్. నేను పూజించే ఈ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, ఈ రోజు నిన్నిక్కడే నరికేయకపోతే నేను రంగారావు భూపతి కొడుకునే కాదు. సభాష్, అదిరా. ఆకసి ఉండాలిరా, ఆకసి ఉండాలి. ఈ గొడవ నీకు నాకు మధ్య. ఇందులో నీ వాళ్ళు చావద్దు, నా వాళ్ళు చావద్దు. నేను ఒక్కడనే వస్తా. నువ్వు మగాడవైతే ఒక్కడవే రా. ఇవాళ నువ్వు నేను ఒక్కళ్ళే ఉండాలి. రారా. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? ఖమ్మం, అపర్ణ. అల్లు అర్జున్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ లో అల్లు అర్జున్ ఏ దేవుణ్ణి పూజిస్తున్నానని చెప్పాడు? గాయత్రి, నిజామాబాద్. లక్ష్మీ నరసింహస్వామి. లక్ష్మీ నరసింహస్వామి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. రేయ్, నేను పూజించే లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, ఈ రోజు ఇక్కడే నిన్ను అడ్డంగా పాతేయకపోతే నేను రంగారావు భూపతి కూతుర్నే కాదు. డైలాగ్ చెప్పు. రేయ్, నేను పూజించే వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు, ఈ జిల్లాలన్నీ గెంటేసి ఈ షీల్డ్ 3 లక్షలు క్యాష్ తీసుకెళ్లిపోతాను. నిలువు దోపిడీ ఇది. తర్వాత డైలాగ్.
చూడమ్మా, ఈ ఎదవతో కాపురం కన్నా రేపు నీకు పుట్టిన పిల్లతో హ్యాపీగా జీవితం గడిపేయచ్చు. ఆడపిల్లలకి బస్సుల్లో, కాలేజ్లో, వీధుల్లోనే కాదు, అమ్మ కడుపులో కూడా సేఫ్టీ లేదంటే ఎలాగమ్మా? ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? అపర్ణ. టైం అప్. పాస్ అను. నో ఐడియా. తెలియదు. పాస్. దివ్య పాస్. ఓకే, ఒక క్లూ ఇస్తాను, ఎవరైనా సరే బజర్ నొక్కొచ్చు. రెడీ? ఇతను హ్యాపీ డేస్ లో వన్ ఆఫ్ ద హీరో. అపర్ణ. నిఖిల్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. సెకండ్, ఈ డైలాగ్ ప్రకారం కడుపులో సేఫ్టీ లేనిది ఎవరికి? గాయత్రి. ఆడపిల్లలకి. ఆడపిల్లలకి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. చెప్పండి అపర్ణ. ఈ రోజుల్లో బస్సుల్లో రైళ్లలోనే వాటి సేఫ్టీ లేదనుకుంటుంటే కడుపులో పుట్టబోయి ఆడపిల్లకు కూడా సేఫ్టీ లేకపోతే ఎట్లా? ఇవాళ రేపు ట్రైన్లలో చూస్తున్నాం, బస్సులో చూస్తున్నాము, కాలినడక వెళ్ళేటప్పుడు, మార్కెట్ వెళ్ళేటప్పుడు చూస్తున్నాము, ఎక్కడా సేఫ్టీ లేదు. రాత్రి చీకట్లోనే లేదు అని అనుకుంటే డే టైమ్ లో కూడా ఉండలేకపోతుంది. సో ఇలాంటి వాళ్ళకి మనం సేఫ్టీగా ఉండేటట్టు చూసుకోవాలి. సేఫ్టీ పిన్ అంటే అలా కాదు, అన్ని సేఫ్టీలు చెప్పింది. అంటే జాగ్రత్తగా ఉండాలి, కేరింగ్ గా ఉండాలి. ఓకే చూడు సుమా, ఆడవాళ్ళకి బస్సుల్లో ట్రైనుల్లోనే సేఫ్టీ లేదు, ఆఖరికి అమ్మ కడుపులో కూడా సేఫ్టీ లేకపోతే ఎలా? జాగ్రత్తగా ఉండమని చెప్పాలి కదా. నిజంగా. మరి అయిపోయింది రౌండ్. స్కోర్స్ చూద్దాం. దా దివ్య. దాను. గాయత్రి. రండి, మీకు మిగిలింది పచ్చదనం, పరిశుభ్రత. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, చిత్తూరులోంచి ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మేళకి వెళ్తుంది ఎవరు తేల్చి ఆఖరి రౌండ్ కి వచ్చేసాము. ఏం చూసుకుందామా? ఇక్కడికి వచ్చి ఇది తీసుకొని 2 సార్లు కొట్టారు, 2 సార్లు కొట్టారు. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టారు, ఈ రింగులో నిలబడ్డారు, డబ్బా తీసుకున్నారు, ఆ వైట్ గీత అలా పెట్టాం కదా, అది దాటేలాగా దీన్ని వేసేయి. దాటలే. అబ్బాయి ఇదే తెచ్చుకోవాలి మళ్ళీ. ఓకే, ఎస్. 3 బంతులు తీసుకొని 1, 2, 3 వేసేసుకోండి. మళ్ళీ అక్కడికి వెళ్ళి టప్ టప్ అని కొట్టి టప్ టప్ అని కొట్టుకోవాలి. సెకండ్ టైం సెమీఫైనల్ ఆడుతున్నారు అపర్ణ. ఆల్ ది బెస్ట్. ఈసారైనా ఫైనల్స్ కి వెళ్ళాలి. ఓకే, రెడీ? 1, 2, 3 గో. ఓకే, అబ్బా ఎడ్జ్లో నిలబడింది అది. 90 సెకండ్స్ టైం ఉంది, చూసుకోండి. చెంపలు వేసుకుంటున్నారు. బాగానే జరిపేసుకుంటున్నారు. వెరీ గుడ్. ఎస్ ఎస్, ఫాస్ట్ గా ఆడుతున్నావు. గుడ్ అపర్ణ, గుడ్. స్పీడ్ కంటిన్యూ చేయి అలాగే. లాస్ట్ 40 సెకండ్స్. కొట్టారు కొట్టారు, 2 సార్లు కొట్టారు కొట్టారు. ఫిఫ్టీన్ సెకండ్స్. ఫాస్ట్ ఫాస్ట్. టైమ్ అప్. ఒక సెట్ అంటే 3 బంతులు ఉంటే ఒక సెట్. సో అలా 1, 2, 3, 4, 5, 6, 7, 8 80 పాయింట్స్. ఖమ్మం అపర్ణ 170 స్కోర్ చేసింది. నిజామాబాద్ గాయత్రి టార్గెట్ ఇప్పుడు 8 అంటే 80 పాయింట్లు సంపాదించడం, తన స్కోర్ దాటాలంటే.
1 2 3 గో. ఓకే గుడ్ గుడ్. 3 సెట్లు అయిపోయాయి. అప్పుడే 30 పాయింట్లు వచ్చేసాయి. దాటలే అదే పెట్టుకో. ఎస్ 40 seconds. 5 సెట్లు. ఆరు సెట్లు. 7 సెట్లు. 8 సెట్లు అవుతుందా? టైమ్ అప్. సో 1 2 3 4 5 6 7 8 80 పాయింట్లతో లీడ్ లోకి వచ్చేసింది నిజామాబాద్ గాయత్రి. దివ్యశ్రీ గేమ్ కి రెడీ అయిందా? బిందెలో నీళ్లు నింపుకొని రావడానికి రెడీ అయిందో నాకు అర్థం కావట్లేదు. ఇంచుమించు అలాంటిదేనండి. అలాంటిదే. వాటర్ ఆధారం, జీవన ప్రాణాధారము. స్టార్ మహిళ ఇప్పుడు పరువుకు ఆధారం. బాబా చిత్తూరు దివ్యశ్రీయ మజాకా అనిపించకపోతుంది ఇప్పుడు. రెడీ 1 2 3 గో. లాస్ట్ 60 సెకండ్స్. వెనక్కి తెచ్చుకో తొందరగా. అయ్యో అయ్యో అయ్యో. 5 సెట్లైనా వేయకపోతే తన స్కోర్ దాటవు. గాయత్రి స్కోరు. లాస్ట్ 30 సెకండ్స్. Last 20 seconds. Time up. 1 2 3 4 5 6 7 70 పాయింట్స్. అను నీ టార్గెట్ 9 అంటే 90 పాయింట్లు. హైదరాబాద్ వెళ్తుందా ఫైనల్ ఎపిసోడ్ కి ఫైనల్ గా, లేదా చిత్తూరు వెళ్తుందా అనేది ఇదే ఫైనల్ డిసిషన్. ఫైనల్ ప్లేస్ మళ్ళీ ఆడడానికి లేదు. హైదరాబాద్ వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే వెళ్ళు. రెడీ 1 2 3 గో. పర్లేదు, టైం మేకప్ చేయొచ్చు నువ్వు. కమాన్ కమాన్. ఓకే ఓకే గుడ్ గుడ్ కమాన్. 1 2 3 4 వెళ్ళిపోయింది ఆల్రెడీ. వెరీ గుడ్. ఓ ఓ 5వ సెట్ కి వెళ్తోంది. 9 నీ టార్గెట్. అయ్యో అట్లా 3 బాల్స్ తీసుకెళ్ళు. మాకు అట్లా చెప్పలేదు కదా, మేము వదిలేసి ఆడాము.
1 2 3 4 5 6 లాస్ట్ 30 సెకండ్స్. 1 2 3 4 5 6 7 8 15 సెకండ్స్. అసలు అట్లా ఆడుతున్నారు, నేను కరెక్ట్ గా ఆడాను గేమ్. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 100 points and Hyderabad wins to final. అరే రే 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 అయ్యో, మొత్తానికి అలా ఆడి చిత్తూరు దివ్యని ఓడించావు. అనుకున్నావా గెలుస్తావని? యాక్చువల్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు సుమా, ఎందుకంటే అందరూ టఫ్ క్యాండిడేట్స్, ఎంతో కష్టపడితే గానీ ఇక్కడ దాకా రాను కదా. అవును అవును, అనుకోలేదు నిజంగా. కంగ్రాచులేషన్స్, సూపర్ స్టార్ మహిళ చేరుకున్నావు. థాంక్యూ. చిన్నదాని సూపులోన సోపు ఉందిరో, సోపు మీద కాలేసి సిప్పయిందిరో, నా బుజ్జి 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 గుండెరో. పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, ఆ సెంటు తాకిన మనసే అంటుకుందిరో, అది బగ్గు 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 మండుతుందిరో. ఓకే, సో కంగ్రాచులేషన్స్. సెమీఫైనల్ మరొకటి ముగిసింది, ఇంకొక సెమీఫైనల్ కి పార్టిసిపెంట్స్ సిద్ధమైపోతున్నారు. ఆ ఒక్క సెమీఫైనల్ ఎపిసోడ్ తర్వాత ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ. డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై. సూపర్ స్టార్ మహిళ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి స్వాగతం.